ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 మిక్స్ చేసి ఆ పౌడర్ని యాడ్ చేయండి. ఇక యాడ్ చేసిన తర్వాత గార్లిక్ పేస్ట్ వేయండి. అదే అండి ఎల్లిగడ్డ పేస్ట్ బాగా దంచుకొని వేయండి. ఇక వేసిన తర్వాత ఏం చేస్తారంటే తగినన్ని నువ్వులు యాడ్ చేసుకొని, తగినంత ఓమ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. సో ఇది మిక్స్ చేస్తున్నప్పుడే ఒక బౌల్ తీసుకొని అందులో తగినన్ని వాటర్, తగినంత సాల్ట్, కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇంకా మరగనివ్వండి. బబుల్స్ వచ్చాక ఆఫ్ చేయండి. నెక్స్ట్ వాటర్ అంతా ఒకటేసారి పోయకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ స్పూన్తో మిక్స్ చేయండి. సో చూడండి, ఇక్కడ మా అమ్మమ్మ గారు కొన్ని వాటర్ పోసుకుంటే ఎలా మిక్స్ చేస్తున్నారో. ఇంకా వద్దు అని చెప్పారు, వీడియో రికార్డ్ చేయొద్దని చెప్పారు. బట్ ఆల్సో నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం, నేను ఎప్పుడు వీడియో అనేది రికార్డ్ చేయలేదు. సో ఇంకా ఇలా బాగా మిక్స్ చేశాక పిండి అనేది ఎప్పుడైతే కూల్ డౌన్ అవుతుందో అప్పుడు మీరు హ్యాండ్తో కూడా పిండిని వాటర్ యాడ్ చేసుకుంటే మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఒక డో లాగా చేయండి. డో చేశాక పిండి ముద్ద చేశాక ఈ పిండిని ఏం చేస్తారంటే మురుకుల మిషన్లో నింపండి. ఫిల్ చేసి ఇంకా ఇట్లా రౌండ్గా తిప్పేయండి మురుకులు. ఈ మురుకులని మేము ప్లాస్టిక్ సంచి పైన తిప్పుతున్నాము లైన్ వైజ్గా, ఎందుకంటే ఒకటేసారి మనం హీట్ ఉన్న ఆయిల్లో మనం తిప్పితే మొహం పైన చిల్లడం కానీ అట్లా అవుతుంది కదా. సో అలా అవ్వకుండా ఉండడానికి మేము ఈ పేపర్ సంచి పైనే తిప్పుతున్నాము. ఈ మురుకుల మిషన్లో పిండిని ఫిల్ చేసి దానిపైన తిప్పాము. తర్వాత ఏం చేస్తారంటే ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో మనం చేసి పెట్టుకున్న మురుకులను యాడ్ చేసి ఇంకా పక్కకు తీసుకొని పెట్టేసుకోండి. డీప్ ఫ్రై చేశాక ఆయిల్లో పక్కకు తీసుకొని పెట్టేసుకోండి. యువర్ మురుకులు ఈజ్ రెడీ. నెక్స్ట్ ఏముందండి, ఏం లేదు, ఇంకా మురుకులు అయితే అయిపోయాయి. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్ గైస్.